సాబిర్ పాషా గారు మాట్లాడే ముందు మీరు పాట అడిగినారు, కానీ గద్దరన్నతో నడిచి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళిద్దరిది ఒకటే ప్రపంచం. ఆ ప్రపంచం నుంచి వచ్చిన గోరెటెంకన్నని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అన్న గురించి ప్రజాయుద్ధ నౌక అంకన దేశపాల్ సీనన్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. గద్దరన్న గురించి ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నేను ప్రత్యేకంగా చెప్పేది ఉండదు. ఎందుకంటే ఆయన మార్గంలో ఆయన అడుగుజాడల్లో వచ్చిన వాళ్ళమని అనుకునే ఖాయం చేసుకుంటూ అట్లాంటి పరిస్థితి ఉంటుంది. బి నరసింహరావు గారితో గద్దరన్న వస్తే మేము ఎక్కువ మాట్లాడి గద్దరన్న గురించి చెప్పడం అయితే ఈ గద్దరన్న పరంపర అనేది పాలకురుకు సోమనాథి పద్య సాహిత్యం నుంచి మొదలుకొని కైవార నారాయణ తాత మొదలుకొని వేపురణమదాస్ మొదలుకొని యక్షగాన సాహిత్యం 4 లక్షల కాపీలు అల్లిరాని ప్రతులు అమ్ముడపోయిన తెలంగాణ నేలలోని తెలివిరాల భాగయ్య ఒక పరంపరలో గద్దరన్న వచ్చినాడు. దాన్ని ప్రజానాట్యం అండి ఆటల వరుస బి నరసింహరావు గారు తెచ్చిన ఆ పద్ధతి నుంచి తర్వాత స్వతసిద్ధంగా తనలో ఉన్న సృజనానికి భావన కళాకారుడు ఇవన్నీ ఒక మాట మా కాదరు గారు యుద్ధనౌకరు. కానీ ఆ పరంపరలో ఆయన ఏంటంటే ఆయన బేసికల్ కవి. ఆయన తల్లి కడుపు మీద పిల్ల గట్టి పట్టకు సౌండ్ తక్కువైనది. తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులే సూకుంటా అల్లి బిల్లిగా వెరిగి నలసందతి గజ్జలకి అల్లి బిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా అల్లి బిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని పచ్చి ముత్తై అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాయలు చదువుకొని రాలే. మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణన నేపథ్యాన్ని కూడా గద్దరు పాటలు వస్తుంది. అది బహుశా బి నరసింహరావు గారికి బాగా తెలుసు మేము మాట్లాడదానికంటే. అయితే ఆయనను చూసి నేను ప్రభావితమైన. ఎందుకంటే నేను పద్యం రాసుకోవాలనుకుంటుంది. పద్యాలే రాస్తా, పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవయాన పిల్లని తర్వాత ఇప్పుడు ఉక్తలు కన్నా ఎక్కువ ఒకటే ఆ విరసన సభలో రావిశాస్త్రి గారు, రమణారెడ్డి గారు మహానుభావులందరూ పాట పాడవని ఇప్పుడు గద్దరన్న బయటకు వచ్చింటే వణుకుతూ నేను పాడలేను ఆయన ముందని. మంచిగా రాష్ట్రపతి అని ఉండే ఏఎఫ్టీ నాయకుడు దానికి కావాల్సిందంతా చేస్తాం సిద్ధం చేసి పెట్టి మాయితో పుట్టినోన్ని మల్లె పువ్వులే చేసి మాయితో ముట్టుబట్టాల నుతికి మురికంతా ఎల్లాగడికి ముట్టుబట్టాల నుతికి జగదూర్చి దిగాదూర్చి దిష్టి పూసాలు మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభ గల్ల మునగాళ్ళు అయినరని ఇంతలో తెత్తి సన్నటి మనిషిని అప్పుడు నేను ఎట్లేను ఇట్లా ఆడుతున్న ఆకాశంలో మామూలు కిక్కులేదు నాది. కిందికి వచ్చి ఎవర్రా వీడు ఏ ఊరు అనేది అన్నాడు. ఆయన చూస్తే భయం వస్తాడు. గద్దరంటే అప్పుడు బాలెడ మనకు పాల్ రాప్సన్, బాబ్ డిలాన్, బెల్లి జోయలు, బాబ్ మాలిన్ వీడు ఎవడు తెలియదు. తర్వాత ఇట్లా చదువుకొని ఆ నర్సింగ్ ఇట్లా ఇట్లా చదువుకొని మనకు ఎవడు తెలియదు. కానీ ఆయన చూస్తే ఆయననే మాకు పాల్ రాప్సన్. ఆయన కంటే ముందున్న నాజరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నాం. అది ఆ నాజరు వారసత్వాన్ని కోస్తాంధ్ర ప్రాంతపు రేపల్లె ప్రాంతపు కల్చర్కు తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఈ రెండింటి మధ్యలో తెలుగు నేల సృష్టించిన ప్రజానాట్య మండలి, అరుణోదయ జననాట్య మండలి, కానూరు తాత, రామారావు గారు, గద్దరన్న ఈ పరంపరకు సంబంధించిన వచ్చిన కవులకందరికీ ఆనాటి విప్లవ ప్రజా ఉద్యమాల యొక్క మహత్తరమైన పోరాట స్ఫూర్తి ఉండటం వల్ల కవులంతా లిబెట్టినారు. గుర్తుపెట్టుకోండి. ఊరికే మేము పాటలు రాస్తేనే కాలే, ఎన్ని పాటలు మాకంటే మా అందస్తులైనా చెప్తా. ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న
సభలో చిన్న ఈరోజు ఇద్దరం కలిసి వచ్చి నివాళులర్పించాం జయగీతి కై మోగెరా తెలంగాణని. అలాంటి అందస్త్రీ కూడా చదువుకొని రాశారు. కానీ ఎక్కడ ఈ ప్రాసంగికత ఉంది? వంగపండు గారికి, గద్దర్ గారికి, నాజర్ గారికి, కర్ణాటక లక్ష్మణసారికి, సలాది భాస్కర్రావు గారికి, పరంపర సుద్దాల హనుమంత్ గారికి పరంపర 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 నిరంతరదాయంగా సాగిపోయే ఒక వారసత్వం. అది అనేక రూపాల్లో మౌఖిక వారసత్వం వచ్చిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క శక్తి లేకపోతే గద్దర్ని ఈ లోకం మీద మామూలు గొప్ప అక్షుక సత్తయ్య గారి మహాకళాకారుడు, మిద్దెరాములు మహాకళాకారుడు, మంచి పాటలు అద్భుతంగా సీతారామ శాస్త్రి రాస్తారు. సినిమా కొసరాజు గారు. గద్దరుకున్న గొప్పతనం ఏంటంటే మార్క్సిజాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించిన మూలాన తన దుఃఖాన్ని కాదు ఇతరుల మొత్తం పీడిత ప్రజల యొక్క, అంటే మేము అప్పుడప్పుడు ఆవేశంతో మాటలు దొరుకుతాయి. మాకేందంటే అట్టడుగున్న ప్రజల నుంచే విముక్తి అని తెలుసు కనుక నాలాంటి అడుగునే ఇవాళ నేను నిష్పక్షపాతం కూడా ఏదైనా ఉద్యమాలకు అంటే మా వచ్చిన సమూహం నుంచి కూడా బయటపడి వదిలే అది గద్దరన్న స్ఫూర్తి. అట్లా దానికి కారణం అంటే మార్క్సిజం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం. దానికి అలా అన్యాయం జరగకూడదని చివరి వరకు కొనుక్కొని హాస్పిటల్లో కూడా దానికి తప్పించినాడు. ఇవాళ ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు, ఈ కళలు, ఈ మేధావులు అస్సలు టైంలో పిసలు పంట కూర్చునేది అంతే, ఏముండదు. మన పరిస్థితులు, మన బతుకులు. కానీ గద్దరన్న ఈ జీవితం అంతా బతుకుతూ కూడా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లా గలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గలిసినారా, సుక్కలల్లా గలిసి మీరు సూర్యులై మొలిసినారా, సుక్కలల్లా కలిసి మీరు సూర్యులై నిలిసినారా, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుఖాలవుతారా మా యోధులు, వందనాలు మా బిడ్డలు. వద్దురా వద్దురా కొడుక దురలతోని యుద్ధముద్దని, వద్దురా వద్దురా కొడుకా దొరలతోని యుద్ధమొద్దని, నెత్తినోరు మొత్తుకొని ఎంత చెప్పినా ఇనకపోతివి, ఎత్తి నోరు కొట్టుకొని ఎంత చెప్పిన వినకపోతివి, దండివాడవు మొండివాడు శమలు నిండిన గుండెవాడవు, తండ్రివాడవు తండ్రివాడవు ముందిన గుండెవాడవు, ఎత్తిన ఎర్ర జెండను పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగా వదులను. ఇది అన్నమాచార కీర్తన, త్యాగరాజస్వామా, జస్రాజు టుమిరా, పరివిదా సుల్తాన్ గానమా, చీమకుర్తి నాగేశ్వరరావు అద్భుతమైన నానా కాదా అలాంటి అద్భుతం కలిగించింది. ఎందుకంటే దాంట్లో కవిత్వం ఉంది, భావుకత్వం ఉంది, కళా సాహిత్య సాంప్రదాయాలను బాగా తెలిసిన మహానుభావుడు గద్దరు. ఊరికనే రాయారు. ఆ అభినయం చూడు, అది వారికి కథ అది కాదు, మంత్రంలో అంటాడు సరే. ఒక్కసారి నేను పరిచయం అయిపోయి, ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు. మా తాన అంబనుబంబు జోజ్వలకరంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక సుంబిత దిగ్విభాగ సుతసుప్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీధి విస్తృత విహారి మమో కృపజోడు భారతే. ఏం చదువు రాదు, ఏంద్ర అంబరం అంబుజులు తెలియదు, కానీ తెలంగాణ నెలకు యక్షగానం పరిచయం చేసినది. మీ అందరూ అదే రాస్తారు చదువు, కానీ దాన్ని బ్రేక్ చేసింది గద్దరు. ఆ బ్రేక్ చేయడం అంటే నెత్తంత మాసింది రవికంత జినిగంది కుంచి పేలికలు కట్టి కుంచి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజాకవి గద్దరు నాజర్ సుద్దార్. ఈయన దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినాడు. కాలువై కన్నీరు గార కళ్ళపై రెండు చేతులాడ అని మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ సుద్దారని ఉంటుంది. ఎన్నాయి కాళ్ళ నిడుచుకపోదు బోరన్న కళ్ళ చేతుల అని నాజరు కాళ్ళ నిడుచుకపోతుంట నిద్ర కళ్ళు శరీరాన్ని శరీరం కాళ్ళ నిడుచుకొని పోతారంట అలుపు మాకని చెప్పాడు నాజరు. ఏనాటిగా అలాంటి వారసత్వ పరంపరలో వంగపండు గారు గద్దరన్న వల్ల మేము పాటలు మేము తెల్లారి వరకు రాస్తాం, మాకు అదృష్టం వస్తుంటే. కానీ గద్దరన్న చదువుకోకుండా
చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారయుతంగా రాయగలిగిన మహా కవి బేరడారు ప్రపంచ స్థాయి ఒక బాప్తిలాంటి కథారు. ఊరికి వదలకండి. చేమేంద్రుడు, కుంతకుడు, మరుదావు ఎవరిని చదవకుండా ఎట్లా రాసినాడు? అది జీవితం, బతుకు. ఆ బతుకు బతికడం వల్లనే మహాత్ముడు తర్వాత తాను వచ్చిన నేపథ్యం వాళ్ళకి చెప్తున్నాం. అందుకనే నేను నాకు చెప్పినాడు, బిడ్డ ఈ పీడిత ప్రజలు అమాయకులు, మనకు ఆవేశం ఎక్కువ, సంతకం పెట్టరా నువ్వు. ఒరిగిక నేను గద్ద శివసాగర్ పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే ఎవడు గుంజుక తినేది ఏమీ లేదు, కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట పెడతారు గనక మేము పోతమ్మా మాదిగ పల్లెకు, మేము పోతమ్మా మాదిగ పల్లెకు. ఆ మాలాతనం నెత్తి చూపని మనువు గాని ఎత్తి చూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతామా మల్లె వెంకట్రావుడికి ఈ అట్టడుగున్న సాకలి ఎగ్వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. అందుకే బుద్ధుణ్ణి తీసుకున్నాడు. ఆ సమస్య వరకే కులవాదం. నా మాలానే, నా మాదిగానే, నా గట్టి, మనమంతా శమట జీవులం, ఉత్పత్తి కులాలం. మనువు విభజించబడ్డ ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టి గొప్ప మహోన్నతమైన, అది ఎన్ని తప్పులున్నా ప్రపంచంలో సోషలిజమే అజాయం. ఉంటాయి మా వెళ్ళి ఉంటదిరా కమ్యూనిజం, ఉంటదిరా. త్యాగాలపై నుంచే పడవ కమ్యూనిజం, భోగాలను నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం, గద్దరే కమ్యూనిజం. థ్యాంక్ యూ. ఇదేమన్నా ప్రకటన?